హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! ఛానల్ నేమ్ అనేది ఏది పెడతామో అదే కంటెంట్ ఉండాలా? ఓకే. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఆ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. సోది వదిలేసి టాపిక్‌లోకైతే వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఛానల్ నేమ్ అనేది ఏది ఉంటే కంటెంట్ అనేది అదే ఉండాలా అనే రూల్ ఏమి లేదండి. ఛానల్ నేమ్ ప్రకారమే మనము యూట్యూబ్‌లో వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయాలి అనే విషయం అయితే ఏం లేదు. ఛానల్ నేమ్ మనం ఏది పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే నేనిచ్చే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మనం ఈ ఛానల్ నేమ్ ఏదైతే పెడతామో దానికి తగ్గట్టుగానే అలాంటి కంటెంట్ గాని ఉంటే మనకి చాలా బెస్ట్ అండి. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ విషయానికొస్తే మీ ఛానల్‌లో మీరు పెట్టే వీడియోలలో మీ ఛానల్‌కి తగ్గట్టు నేమ్ ఇచ్చి, ఆ ఛానల్‌కి తగ్గట్టు కంటెంట్ అయితే పెట్టండి. మిక్స్‌డ్ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుంచుకోండి. మిక్స్‌డ్ కంటెంట్ పెడితే అది ఎప్పటికి కూడా మన యూట్యూబ్ ఛానల్ అనేది క్లిక్ అవ్వదు. అలాగే మానిటైజేషన్ కూడా అవ్వదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్నయితే తెలుసుకోండి. మిక్స్‌డ్ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టొద్దు. సో, అది. నెక్స్ట్ ఏంటంటే, మీ ఛానల్ నేమ్ అనేది ఒక్కసారి పెట్టండి. పదే పదే ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేయొద్దు. యూట్యూబ్ వాళ్ళకి చిరాకేస్తది. అంటే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది వాళ్ళకి. మీరు పదే పదే ఛానల్ నేమ్ గాని చేంజ్ చేసినట్లయితే చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటది. అది కూడా ఆ ఛానల్స్ అలా ఉంటే అలా మీరు నేమ్స్ మారుస్తూ ఉంటే మన ఛానల్ అనేది కూడా త్వరగా క్లిక్ అవ్వదు. అదొకటి. ఛానల్ నేమ్ అనేది పదే పదే ఎందుకు చేంజ్ చేయకూడదంటే దానికి కూడా చెప్తాను నేను. రేపు ఫ్యూచర్‌లో మన ఛానల్ అనేది 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు పక్కన బ్లూ కలర్ టిక్ మార్క్ వచ్చిద్ది. మన ఛానల్ నేమ్ పక్కన బ్లూ కలర్ టిక్ మార్క్ వచ్చిద్ది. ఆ టిక్ మార్క్ రావడానికి చాలా కష్టంగా ఉంటది. మన ఛానల్ నేమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే, ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. కానీ రేపు ఫ్యూచర్‌లో మనమే ఇబ్బంది పడతాము అనేసి నేను చెప్తున్నాను. ఆ బ్లూ మార్క్, టిక్ మార్క్ రావడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదొకటైతే చూసుకోండి కంపల్సరీగా. అలాంటి మిస్టేక్‌లయితే చేయొద్దు. అదండి విషయము. కాకపోతే నేను చెప్పేదేంటంటే, మీరు ఛానల్‌కి ఏ నేమ్ అయితే ఇస్తారో, అదే కంటెంట్ పెట్టడానికి అంటే ఛానల్ నేమ్ ఇచ్చిన విధంగా దానికి తగ్గట్టు కంటెంట్ పెట్టడానికి ట్రై చేయండి. మీ ఛానల్ అనేది త్వరగా క్లిక్ అవుతుంది. సో, వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి విషయాలు మరెన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే, నా ఛానల్‌లో నేను చాలా వరకు కొన్ని విషయాలైతే తెలుసుకొని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. మీకు చాలా ఫుల్ క్లారిటీగా అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఓకే. బాయ్.